హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. 2022లో వచ్చినటువంటి బిట్స్ ఇవి. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ పేపర్ అండి. ఇందులో 40 బిట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే స్కిప్ చేశానండి, బికాజ్ అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బిట్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధులలో ఎవరు మన్యం వీరుడుగా ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ 3 అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ వన్, సిఎస్ఐఆర్ ల్యాబ్లు, ఆర్&డి సంస్థలు, విశ్వవిద్యాలయాలు మొదలైన వాటి ద్వారా అభివృద్ధి చేయబడిన నిర్దిష్ట ఉత్పత్తులు లేదా టెక్నాలజీలు లేదా ప్రక్రియలలో వ్యవస్థాపకులను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం కోసం రూపొందించిన 6 వారాల నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమమైన టీఈడిపి పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 టెక్నాలజీ బేస్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టైలర్లు, క్షురకులు, రజకులతో సహా చిన్న వ్యాపారవేత్తలందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్లో క్రింది పథకాలలో ఏది ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 జగనన్న చేదోడు పథకం. సో అప్పటి కరెంట్ అఫైర్కి సంబంధించినదండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ వన్, లాల్గుడి జయరామన్ క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ 2 వయోలిన్. నెక్స్ట్ వన్, భారతీయ విప్లవకారుడు పొట్టి శ్రీరాములు ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1901. నెక్స్ట్ వన్, క్రింది ఏ ప్రాంతంలో 2 రోజుల ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించబడనున్నది? ఆన్సర్ ఆప్షన్ 4 విశాఖపట్నం. నెక్స్ట్ వన్, 2022 నవంబర్లో క్రింది ఏ దేశానికి చెందిన ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో పిఎస్ఎల్వి C-54 ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్ళి ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ 3 భూటాన్. నెక్స్ట్ వన్, భారతీయ రిజర్వ్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ యొక్క రిటైల్ పైలట్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 డిసెంబర్ 1, 2022. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు నిర్మించిన ఆంగ్లికన్ క్యాథెడ్రల్ అయినట్టి ఆల్ సెయింట్స్ క్యాథెడ్రల్ క్రింది ఏ నగరంలో నెలకొని ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రయాగ్రాజ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అనంతపురం జిల్లాలో జన్మించిన నీలం సంజీవరెడ్డి ఏ కాలంలో భారత రాష్ట్రపతి పదవిని నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1977 నుంచి 1982 వరకు. నెక్స్ట్ వన్, మైథిలీ భాష కింది ఏ రాష్ట్రంలోని ప్రధాన భాషలలో ఒకటి? ఆన్సర్ ఆప్షన్ 1 బీహార్. నెక్స్ట్ వన్, హిందూ మతపు తీవ్ర భావోద్వేగ ఉద్యమమైన చైతన్య ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో ప్రధానంగా వృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, CRY అనే ఒక భారతీయ స్వచ్ఛంద సంస్థ దేనికోసం పనిచేస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 4
వెనుకబడిన వర్గాల పిల్లల కోసం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చట్టం క్రింది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 2018. నెక్స్ట్ వన్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం లేదా శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రధానంగా ఒక సంవత్సరంలోని క్రింది ఏ నెలల్లో నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య. నెక్స్ట్ వన్, ఎన్ఏసిఓ నివేదిక ప్రకారం భారతదేశంలో క్రింది ఏ సంవత్సరంలో ఎయిడ్స్ మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 2000. నెక్స్ట్ వన్, 2022 నవంబర్లో క్రింది ఏ నగరంలో మీజిల్స్ వ్యాధి ఒక్కసారిగా వ్యాప్తి చెంది అనేక కేసులు నమోదయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ముంబై. నెక్స్ట్ వన్, క్రింది ప్రముఖ కళాకారులలో 2021 సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 విలాస్ జాన్వే. నెక్స్ట్ వన్, 2022 నవంబర్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు ఆరియోన్ ప్రో సొల్యూషన్స్ ద్వారా అమలు చేయబడిన హర్యానా ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ను క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ద్రౌపది ముర్ము. నెక్స్ట్ వన్, 2022 నవంబర్లో క్రింది క్రీడాకారులలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 పిటి ఉషా. నెక్స్ట్ వన్, రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో నిర్వహించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చిత్తూరు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని క్రింది అధికరణలలో ఏది పౌరసత్వ హక్కుల కొనసాగింపు గురించి తెలియచేస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అధికరణం 10. నెక్స్ట్ వన్, అబ్దుల్ వహాబ్ సమాధి ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూల్. నెక్స్ట్ వన్, 2015లో థేమ్స్ నది ఒడ్డున గల సౌత్ బ్యాంకులో క్రింది 12వ శతాబ్దపు తత్వవేత్త రాజనీతిజ్ఞులలో ఎవరి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బసవేశ్వర. నెక్స్ట్ వన్, 2022 నవంబర్లో క్రింది ఎయిర్లైన్ కంపెనీలలో దేనిని ఎయిర్ ఇండియాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 3 విస్తారా. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని రాష్ట్రపతి చేయాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం చెబుతోంది? ఆన్సర్ ఆప్షన్ 3 అధికరణం 124. నెక్స్ట్ వన్, ముండాస్ తెగ క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 బీహార్. నెక్స్ట్ వన్, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ పలాయనం చిత్తగించిన ఆర్థిక నేరగాళ్ల చట్టం క్రింది ఏ సంవత్సరంలో చట్టంగా చేయబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2018. నెక్స్ట్ వన్, ఆర్బీఐ రిటైల్ డిజిటల్ రూపీ పైలట్ ప్రోగ్రాంలో క్రింది ఏ బ్యాంకు పాల్గొంటోంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఐడిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్, శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం
ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 కడప. నెక్స్ట్ వన్, దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 4.9%. నెక్స్ట్ వన్, 2022 నవంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు 1 లీటరు డీజిల్కు ఎంత సబ్సిడీని అందిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 3 9 రూపాయలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.